ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు అట్ ది రేట్ ఆఫ్ ఫ్యామిలీ స్టూడెంట్స్ వీలాగ్స్లో కూడా కంప్యూటర్ క్లాసులు చెప్తున్నాను కాబట్టి ఆ క్లాసుల్లో భాగంగా ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్లో ఒక టెక్స్ట్ని రాశాం. ఇప్పుడు రామ ఈజ్ గుడ్ బాయ్, గుడ్ గాడ్ అనుకో అనే పదం ఉంది, అనే సెంటెన్స్ ఉంది. ఇప్పుడు మనము దీని వరకు సెలెక్ట్ చేయాలి. రామ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి అంటే మౌస్ని పట్టుకొని ఇక్కడ రెండుసార్లు క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది. మౌస్ని పట్టుకొని ఒకసారి ఒక పదాన్ని సెలెక్ట్ చేయాలన్నప్పుడు రెండుసార్లు డబుల్ క్లిక్ ఇస్తే మౌస్ ద్వారా డబుల్ క్లిక్, ఫస్ట్ మౌస్ ద్వారా డబుల్ క్లిక్ ఇస్తే సెలెక్ట్ అవుద్ది. అదేవిధంగా మౌస్ ద్వారా క్లిక్ ఇస్తే డబుల్ క్లిక్ ఇస్తే సెలెక్ట్ అవుద్ది. అదేవిధంగా మొత్తాన్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మొత్తాన్ని డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మొత్తాన్ని ఆ మౌస్తో మామూలు డ్రాగ్ చేసాను అనుకో, ఇదంతా సెలెక్ట్ అయిపోద్ది. డ్రాగ్ చేయడం మౌస్తో క్లిక్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చి ఆ పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ కానీ మొత్తం సెలెక్ట్ అయిపోద్ది, డ్రాగ్ చేసి వదిలేయడం. అదేవిధంగా పారా లేదా పేద పదాలు ఉంటాయి. ఇప్పుడు కీబోర్డ్ డాష్ 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 ఇట్లా అన్నీ ఉన్నాయి. ఈ మ్యాటర్ అంతా మనం సెలెక్ట్ చేయాలి. మ్యాటర్ అంతా సెలెక్ట్ చేయాలంటే పారా కానీ పారాలు ఒక పారా కానీ ఒక పదాలు కానీ సెలెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఎడిట్లో ఇవ్వాలి. ఫార్మాట్ మామూలుగా నేను చెప్తాను, టూల్స్ ఫార్మాట్లు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా కీబోర్డ్ మెనూ బార్లు ఉంటే ఏమేమి ఉంటాయి అన్నీ చెప్పాను. దాంట్లో ఎడిట్ ఉంటుంది, ఫైలు ఎడిట్ అనేది ఉంటుంది. ఎడిట్లో పోసి సెలెక్ట్ ఆల్ అంటే మొత్తం ఆ పేరంతా ఎన్ని పేరాలు ఉంటాయి అన్ని పేరాలు సెలెక్ట్ అయిపోతాయి. అదేవిధంగా చూడండి, కీబోర్డు ద్వారా టెక్స్ట్ని అక్షరాన్ని సెలెక్ట్ చేయడం ఎలా? కీబోర్డ్ ద్వారా టెక్స్ట్ ఆర్ వర్డ్స్ సెలెక్టింగ్ ఎలా చేయాలి అంటే మనము ఇది మౌస్, ఈ మౌస్ ద్వారా మనం ఏం చేయాలంటే ఈ విధంగా పెట్టి ఈ వర్డ్ మీద పెట్టి డబుల్ క్లిక్ ఇస్తే సెలెక్ట్ అయిపోద్ది. అవన్నీ మౌస్ ద్వారా డ్రాగ్ చేసేస్తే సెలెక్ట్ అయిపోద్ది అని చెప్పుకున్నాం. అదేవిధంగా చూడండి, ఇది కీబోర్డు. ఈ కీబోర్డు ఉంది చూడండి, ఈ కీబోర్డులో ఇది షిఫ్ట్, ఇక్కడ క్యాప్స్ లాక్ ఉంటుంది అంటే పెద్ద అక్షరాలు రావడానికి, ఇది ఎస్కేప్ ఉంటుంది, తర్వాత ఈ యారో మార్కులు ఉంటాయి. ఇది షిఫ్ట్ పట్టుకొని కొన్ని కీబోర్డుల మీద షిఫ్ట్ అనేది రాసి ఉంటుంది. కొన్ని కీబోర్డుల మీద కీబోర్డు చూడండి, ఇది షిఫ్ట్, ఈ యారో మార్క్ షిఫ్ట్ ఉంటుంది. కొన్ని కీబోర్డుల మీద షిఫ్ట్ అని రాసి ఉంటుంది, కొన్ని బోర్డుల మీద ఈ విధంగా యారో మార్క్ ఉంటుంది. షిఫ్ట్ పట్టుకొని ప్లస్ ఈ యారో మార్క్ ఈ విధంగా చేస్తే ఒక అక్షరాన్ని సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా చేస్తే ఒక అక్షరం సెలెక్ట్ అవుతుంది. అంటే షిఫ్ట్ పట్టుకొని యారో మార్క్ క్లిక్ చేస్తే ఒక అక్షరం సెలెక్ట్ అవుతుంది, ఒక అక్షరం సెలెక్ట్. అదేవిధంగా కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని ఎక్కడ పడుతుంది? రైట్ సైడ్ ఇది. అదే షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ సైడ్ రావాలంటే షిఫ్ట్ పట్టుకొని యారో మార్క్ చూడండి, యారో మార్కులు ఉన్నాయి కదా, 4 ఉన్నాయి, 4 ఉన్నాయి కదా. ఈ 4లో
రైట్ సైడ్ మనం ఒక పదానికి సెలెక్ట్ చేయాలంటే ఒక అక్షరాన్ని షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఇలా అనాలి. లేదా లెఫ్ట్ రావాలన్నప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఇలా అంటే ఈ లెఫ్ట్ అక్షరాన్ని సెలెక్ట్ అవుతుంది. ఉదాహరణకి ఈ సెలెక్ట్లో ఎస్సీ ఉంది కదా, రైట్ సైడ్ ఈ సెలెక్ట్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని ఈ యారో మార్క్ రైట్ యారో మార్క్కి మీద షిఫ్ట్ క్లిక్ చేస్తే షిఫ్ట్ పట్టుకొని దీని మీద కానీ దీని ఈ కీ మీద కానీ క్లిక్ చేస్తే ఈ అనేది సెలెక్ట్ అవుతుంది. అదే ఎస్ క్లిక్ చేయాలనుకో లెఫ్ట్ సైడ్ది, ఇప్పుడు ఎస్ అప్పుడు షిఫ్ట్ పట్టుకొని బ్యాక్ యారో మీద క్లిక్ చేస్తే బ్యాక్ యారో ఇది, తర్వాత ఎడమ పక్క అక్షరం సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా చూడండి, షిఫ్ట్ పట్టుకొని ఇప్పుడు పైది అనుకో, పైది సెలెక్ట్ కావాలా, పై లెటర్ సెలెక్ట్ కావాలా, ప్లస్ పై అప్పర్ అంటే మనం ఇక్కడ ఉన్నాము రామ్ అని ఉంది, మనం ఇక్కడ ఉన్నాం ఇటు గోపి అని ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఉన్న వాళ్ళము పైకి పోవాలంటే షిఫ్ట్ పట్టుకొని యారో మార్క్ పై అప్పర్ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనం ఈ లెటర్లోకి వచ్చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాం. అదేవిధంగా ఏమో చూడండి కిందకి రావాలి, అదేవిధంగా షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ ప్లస్ కింద డౌన్ యారో అంటే మోహన్ అని ఉంది. ఈ అమ్మకలోకి రావాలంటే పైనుంచి షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో మీద కనుక క్లిక్ చేస్తే కిందకి ఈ అమ్మ లెటర్ కాడికి వస్తుంది. ఈ విధంగా రైట్ పోవాలంటే రైట్ యారో, లెఫ్ట్ రావాలంటే లెఫ్ట్ యారో, కానీ షిఫ్ట్ పట్టుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా మనం చివరికి పోవాలా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఉన్నాం క్రాజర్ యాడ్ ఉంది, ఈ క్రాజర్ కాడి నుంచి ఎక్కడ పోవాలంటే షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ ప్లస్ ఎండ్ ఉంది చూడండి, ఎండ్ ఇది షిఫ్ట్, ఇది షిఫ్ట్ ఉంది కదా, ఈ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఎండ్ ఉంటుంది, ఎండ్ సింబల్ రెండు నొక్కాలి, షిఫ్ట్ ప్లస్ ఇది ఎండ్ ఉంటుంది ఈ పక్క రైట్ సైడ్లో, ఈ ఎండ్ మీద కానీ రెండు క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఉన్న వాళ్ళము ఇక్కడికి వచ్చేస్తుంది, అప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది క్రాజర్. అంటే క్రాజర్ ఒక చోట నుండి ఒక చోటకు పోవాలన్నప్పుడు ఈ విధంగా షిఫ్ట్లు యారో మార్క్స్ షిఫ్ట్ పట్టుకొని యారో మార్క్స్ అప్పరు డౌను రైటు లెఫ్ట్ యారో మార్క్స్ ఉపయోగించడం, అదేవిధంగా షిఫ్ట్ పట్టుకొని ఎండని వేయడం. తర్వాత మనం ఈ చివరి నుంచి అసలు మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడికి రావాలంటే షిఫ్ట్ ప్లస్ హోమ్, షిఫ్ట్ ప్లస్ హోమ్ నొక్కితే హోమ్ అనేది ఎక్కడ ఉంటుంది, షిఫ్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కీబోర్డ్కి చూడండి, కీబోర్డ్కి షిఫ్ట్ అనేది షిఫ్ట్ ఉంది, హోమ్ అనేది ఉంది. అంటే ఈ రెండు ఏకకాలంలో నొక్కి పెట్టాలి. ఇక్కడ షిఫ్ట్ నొక్కి ఇక్కడ హోమ్ అని నొక్కితే క్రాజర్ ఏమవుతుంది, ఈ స్టార్టింగ్లో ఉంది ఇక్కడ ఉంది, మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం, అప్పుడు ఇక్కడికి రావాలంటే షిఫ్ట్ పెట్టుకొని హోమ్ అంటే స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా కీబోర్డ్ను ఉపయోగించేసి ఈ విధంగా MS వర్డ్లో మనం టెక్స్ట్ని ఏ విధంగా సెలెక్ట్ చేయొచ్చు, ఏ విధంగా క్రాజర్ను మార్చుకోవచ్చు అనేటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.